సృష్టికర్తయైన బ్రహ్మదేవుడి తలను స్వయంగా మహాదేవుడు ఎందుకు ఖండించాడు? దేవతలందరూ భయంతో వణికిపోయిన ఆ సంఘటన వెనుక అహంకారం, శాపం, కోపం మరియు ఒక గొప్ప పాఠం దాగి ఉంది. బ్రహ్మకు మొదట 5 తలలుండేవని మీకు తెలుసా? అయితే ఇప్పుడెందుకు 4 తలలతో మాత్రమే కనిపిస్తాడు? ఈరోజు మనం తెలుసుకోబోయేది దేవుళ్లకే భయపెట్టిన శివుని రుద్రరూపం గురించి. సృష్టి ఆరంభంలో ఈ విశ్వమంతా చీకటితో నిండిపోయుండేది. ఆ సమయంలో పరబ్రహ్మశక్తినుంచి 3 దివ్యశక్తులు అవతరించాయి. సృష్టికోసం బ్రహ్మ, స్థితికోసం విష్ణు, లయం కోసం మహేశ్వరుడు. బ్రహ్మకు విశ్వాన్ని సృష్టించే బాధ్యత అప్పగించబడింది. అలా బ్రహ్మదేవుడు జీవరాశులను, లోకాలను, వేదాలను సృష్టించడం ప్రారంభించాడు. కాలక్రమేణా తన సృష్టి చూసి బ్రహ్మలో ఒక భావన పెరిగింది. ఈ విశ్వానికి నేనే సృష్టికర్త, నాకంటే గొప్పవాడు ఎవరుంటాడు? అది అహంకారం. బ్రహ్మదేవునికి మొదట 4 తలలుండేవి. ఆ 4 తలల నుంచి 4 వేదాలు ఉద్భవించాయి. కాని ఒక సందర్భంలో బ్రహ్మకు 5వ తల కూడా ఉద్భవించింది. ఆ 5వ తల మిగతా తలల కంటే భిన్నం. అది అహంకారానికి ప్రతీకగా మారింది. ఆ తల ఎప్పుడూ తన గొప్పతనాన్ని మాత్రమే మాట్లాడేది. నేనే పరమేశ్వరుడు, నాకంటే ఎవరూ లేరు అని గర్వంతో ప్రకటించేది. దేవతలందరూ ఇది చూసి ఆందోళన చెందారు. ఒకరోజు బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం మొదలైంది. అప్పుడే ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అద్భుతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ అగ్నిజ్యోతి ఆది అంతం లేని శివస్వరూపం. విష్ణువు వినమ్రంగా ఆ జ్యోతికి నమస్కరించాడు. కాని బ్రహ్మదేవుడు మాత్రం తన అహంకారాన్ని విడిచిపెట్టలేదు. తాను ఆ జ్యోతికి పైభాగం చూశానని అబద్ధం చెప్పాడు. అది విన్న మహాదేవుడు భయంకరమైన రుద్రరూపం ధరించాడు. ఆయన కళ్లలోనించి ఉగ్రాగ్ని వెలువడింది. విశ్వమంతా కంపించింది. శివుడి కోపం నుంచి ఒక భయంకర రూపం జన్మించింది. అతడే కాలభైరవ. నల్లని దేహం, అగ్నిలాంటి కళ్ళు, చేతిలో ఖడ్గం. కాలభైరవుడు బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మలోని 5వ తల ఇంకా గర్వంతో మాట్లాడుతూనే ఉంది. నేనే గొప్పవాణ్ణి. ఆ క్షణంలో కాలభైరవుడు తన ఖడ్గంతో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించాడు. ఒక్క క్షణంలో విశ్వం నిశ్శబ్దమైంది. దేవతలందరూ భయంతో వణికిపోయారు. అప్పటినుంచి బ్రహ్మ 4 తలలతోనే కనిపిస్తున్నాడు. కాని బ్రహ్మ తలను ఖండించడం వల్ల కాలభైరవుడికి బ్రహ్మహత్య అనే ఘోర పాపం అంటుకుంది. బ్రహ్మ తల కాలభైరవుడి చేతికి అతుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా అది విడిపోలేదు. అప్పుడు శివుడు కాలభైరవునికి ఇలా చెప్పాడు: భూమంతా తిరిగి భిక్షాటన చెయ్యాలి. నీ పాపం తొలగిన తర్వాత మాత్రమే విముక్తి లభిస్తుంది. అలా కాలభైరవుడు యోగిలా ప్రపంచమంతా తిరిగాడు. చివరికి కాశీనగరానికి చేరుకున్నప్పుడు బ్రహ్మ తల ఆయన చేతినుంచి విడిపోయింది. అప్పటినుంచి కాశీ మహాపవిత్రక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ మనకొక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది. అహంకారం దేవుళ్లను కూడా పతనం చేస్తుంది. జ్ఞానమున్నా వినయం లేకపోతే అది వినాశనానికి దారితీస్తుంది. శివుడు బ్రహ్మను ద్వేషించి శిక్షించలేదు.
లోకానికి వినయపాఠం చెప్పడానికి ఆ 5వ తలను ఖండించాడు. అహంకారం పెరిగితే జ్ఞానం కూడా అంధమవుతుంది. వినయమున్న చోటే దైవముంటుంది. అందుకే మహాదేవుడు అహంకారాన్ని నాశనం చేసి ధర్మాన్ని కాపాడాడు.